సిబిఐ సీజ్ చేసిన ఐరన్ ఓరన్ను తాను అమ్ముకున్నానంటూ తప్పుడు కథనాలు రాసిన సంఘటన మీద విచారణ చేయించాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇనుప ఖనిజం అమ్ముకున్నారంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం సిబిఐ ఐరన్ ఓర్ సీజ్ చేసిందని, అయితే దాన్ని అమ్ముకుంటున్నట్టు తప్పుడు కథనాలు రాసిన వారిపై సిబిఐ విచారించాలంటూ సిబిఐకు లేఖ రాసినట్టు చెప్పారు. సిబిఐ విచారించకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి విచారణ చేయిస్తానన్నారు. నేను తప్పు చేసి ఉంటే ఏ శిక్షణకైనా సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే కాపు సవాల్ చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఉన్న మెటీరియల్ తరలించడానికి ఐడియాలు వేస్తున్నారని ఆరోపించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో గత 5 సంవత్సరాల్లో సిబిఐ సీజ్ చేసినటువంటి మెటీరియల్ని ఎత్తుకొని పోయినారని దొంగతనంగా ఆ పక్కనే ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలకి అమ్మినారని చెప్పేసి ఒక 4 మీడియా ఛానల్స్లో కథనాలు వచ్చాయి. ఒక ముఖ్యమైన దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. సిబిఐ ఇంటికి మెటీరియల్ని సీజ్ చేసిందా, చేసింటే ఎక్కడ పెట్టున్నారు, అది ఈరోజు ఉందా లేదా, నిజంగా దొంగతనం అయిందా, దొంగతనం అయింటే ఎవరు దొంగతనం చేసినారు, ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్మినారా, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలు వాళ్ళు అధికారికంగా కొన్నది ఎంత, దొంగది కొన్నది ఎంత, వాళ్ళ ఉత్పత్తి ఏంటి, వాళ్ళు కట్టిన ట్యాక్స్లు ఏంటి, పూర్తి విషయాలను కూడా దర్యాప్తు చేసి దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి సిబిఐ డైరెక్టర్ గారికి ఈరోజు నేను లెటర్ రాయడం జరిగింది. ఆ మీడియా కథనాల యూట్యూబ్ లింకులు, ఆ పేపర్ క్లిప్పింగ్తో పాటు నేను సిబిఐ డైరెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా, ఏమాత్రం అక్రమాలు జరిగి ఉంటే అది ఎవడైనా కానీ వదులుకోకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఒకవేళ ఇందులో సిబిఐని కూడా మేనేజ్ చేశారు అని రాశారు, సిబిఐని అవమానపరిచారు, దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరుతూ ఉన్నాను. ఆ ప్రాంత ప్రజలు నాతో మాట్లాడుతూ చెప్తున్నారు, అక్కడ ఏదైనా గతంలో అంతా కూడా దొంగతనం అయింది అని చెప్పి కథనాలు ప్రసారం చేసి ఈరోజో రేపో కొంతమంది నాయకులు అక్కడ మెటీరియల్ని దొంగతనంగా అమ్ముకోవడానికి ల్యాండ్లు వేస్తున్నారేమో అని ప్రజలు నా దగ్గర చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయం కూడా సిబిఐ చెప్తున్నా, గత 5 ఏళ్లలో దొంగతనం అయ్యింది అని చెప్పి అనేక రకమైన కథనాలని ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదావు పట్టించి ఇప్పుడున్న నాయకులు నేడో రేపో ఏదైనా మళ్ళీ అక్రమంగా తరలించుకుని ఉన్న మెటీరియల్ని, ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా తగిన ముంజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా నేను సిబిఐని కోరుతూ ఉన్నా. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతాను, అక్కడ ఏమైనా జరిగింటే దాన్ని నిగ్గు తేల్చుకొని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను నేను. కాబట్టి లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకుండేది లేదు. ఏ తప్పు జరిగినా కూడా విచారించి చర్యలు తీసుకోండి. ఆ ఫ్యాక్టరీల పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళేం తప్పులు చేశారో దాన్ని కూడా బయటికి లాగండి.